G6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కార్డ్ వాల్యూ అంటే రిజిస్టర్ ఆఫీసులో నమోదైన విలువకి 4 రెట్లు చెల్లించి రైతుకు చెల్లిస్తే రైతు భూమి ప్రభుత్వానికి ఇవ్వాలి. అదొకటి ఆల్టర్నేటివ్ ఉంది. ఒకవేళ రైతులు కనుక 2013 భూసేకరణ చట్టానికి ఆమోదం తెలకపోతే ఆ రోజున్న మార్కెట్ విలువకి అంటే ఆ రోజున ఆ గ్రామాల్లో ఉన్న మార్కెట్ విలువకి రెట్టింపు ధర ఇచ్చి కానీ లేదా మీరు రాజధానికి 1 ఎకరా భూమి ఇస్తే రాజధాని బయట మీకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పి అలా భూమి సేకరించినట్టయితే ప్రభుత్వానికి చాలా లాభం కలిగేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే రైతు 1 ఎకరా ప్రభుత్వానికి భూమి ఇస్తే ఆ రైతుకి 1000 గజాల రెసిడెన్షియల్ 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారని చెప్పేసి ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం చెప్తుంది. అంటే 1 ఎకరాలో 4840 గజాలు ఉంటాయి. 4800 గజాల్లో ఈ 1250 గజాలంటే 25% అవుతుంది, కొద్దిగా అటు ఇటుగా. అందులో 50% మిగతా 75%లో 50% భవనాలు, రోడ్లు, పార్కులు, అమ్యూనిటీస్ వీటి కోసం పోతున్నాయి. ప్రభుత్వం దగ్గర ఇంకొక 25% భూమి మిగులుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రభుత్వానికి మిగిలే ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు మొత్తం స్కామ్ మనకి ఎక్స్పోజ్ అవుతుంది. ప్రభుత్వానికి మిగిలే భూమి 25% అయినప్పుడు దాని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతులకు మిగిలే భూమి కూడా 25% కాబట్టి అది కూడా 5 లక్షల కోట్లే అవుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజున మార్కెట్ ధర పెట్టి 35,000 ఎకరాలు కొన్నట్టయితే మార్కెట్ 3,500 కోట్లతో కొనే పని, మార్కెట్ విలువకి రెట్టింపిచ్చినా కానీ 7,000 కోట్లతో కొనగలిగే పని. అలా కొంటే మనకి 1 రూపాయి కూడా కౌలు ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతులకు అంగుళం భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజున రైతుల వాటాగా చెప్పబడుతున్న 5 లక్షల కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి వాల్యూ, అది నా వాల్యూ కాదు. 5 లక్షల కోట్లు కూడా ప్రభుత్వ ఖజానాకి చేరేవి. ప్రభుత్వ ఖజానాకి చేరాల్సిన ఈ 5 లక్షల కోట్లు ప్రైవేట్ వ్యక్తులకి బదిలీ చేసే చట్టమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఢిల్లీలో కొత్త లిక్కర్ చట్టం తీసుకొచ్చారు. దాని మీద సిబిఐ అభియోగం ఏంటంటే పాత లిక్కర్ చట్టం స్థానే కొత్త లిక్కర్ చట్టం తీసుకొచ్చినందువలన ప్రభుత్వ ఖజానాకి 664 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. కాబట్టి ఆయన మీద సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసి జైల్లో పంపించడం జరిగింది. మరి ప్రభుత్వ ఖజానాకి 664 కోట్ల నష్టం చేసిన వారిని జైలుకి పంపిస్తే ఇక్కడ దాదాపు 5 లక్షల కోట్ల నష్టం జరుగుతుందని మనకు తెలుస్తోంది. మరి వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు లేదు, విచారణ ఎందుకు లేదు అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పొత్తులో ఉన్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ కోరుతూ గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి వినతి పత్రాలు రాయాలని మేమందరం నిర్ణయించాము. అందులో భాగంగా అనంతపురంలో ఈ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఈ వేదిక కల్పించి మాకు ఈ అవకాశం ఇచ్చిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు బివి రమణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.